ఆసురీ సంపత్తి ఉన్నవాడు ఎలా అనుకుంటాడు? మయా లబ్ధం, ఇదంతా నేను సంపాదించాను, ఇది నాచే సంపాదించబడింది. ఇమం ప్రాప్స్యే మనోరథం, అలాగే ఇంకా ఇలాంటిదే, ఇంకా ఇటువంటి సంపదనే ఇంకా కూడా నేను ప్రాప్స్యే, ప్రాప్స్యే అంటే ఇంకా పొందుతాను, ప్రాప్తించుకుంటాను. మనోరథం, మనోరథం అంటే నా మనసుకి నచ్చినవి, నా మనసులో ఉన్న కోరిక ప్రకారం ఇంకా ఎంతో సంపదని నేను పొందుతాను, ప్రాప్తించుకుంటాను, సంపాదిస్తాను. ఇదమస్తి, ఇదంతా నాకుంది. అంటే ఇదం ఇదం అని ఎందుకు చెప్తున్నా అంటే, ఆ ఇదం అనే చోట మనం ఏదైనా పెట్టుకోవచ్చు. అది ఆస్తులు అంతస్తులు కావచ్చు, పేరు ప్రఖ్యాతలు కావచ్చు, అలాగే భూములు, ఈ బంగారము, ఇలాంటి ఆభరణాలు కావచ్చు. ఈ ఇదం అనే ప్లేస్ లో మనం ఏదైనా పెట్టుకోవచ్చు. లౌకికమైన సంపద ఏదైతే ఉంటుందో ఆ లౌకికమైన సంపద అంతా కూడా ఇదం అనే ప్లేస్ లో మనం పెట్టుకొని, ఇది నాచే సంపాదించబడింది, ఇదంతా కూడా నేను సంపాదించాను. డిగ్రీలు కూడా, అది కూడా లౌకికమైన సంపదే కదా. డిగ్రీలు అనేవి కూడా ఒక సంపద వంటివి. అవి కూడా అహంకారాన్ని ఇవ్వగలవు. నేను పిహెచ్డి చేశాను, నేను డాక్టరేట్ చేశాను, నేను అది చేశాను ఇది చేశాను అనే ఒక అహంకారం. లేదంటే నేను ఇంత పెద్ద స్థాయిలో ఉన్నాను, నేను ఒక మంత్రి, లేదంటే నేను ఒక పెద్ద హోదాలో ఉన్నాను, నాకు ఇంత ఆస్తుంది, పలుకుబడింది, నాకు ఇంతమంది మనుష్యుల బలగం ఉంది, ఇవన్నీ కూడా ఇదంతా నేనే సంపాదించాను అనేటువంటి అహంకార బుద్ధి అనేది ఆసురీ లక్షణం గల వాడికి ఉంటుంది. ఇదమస్తి ఇదమపి మే భవిష్యతి, నాకు ఈ సంపద ఉంది. ఇదమపి, ఇదమపి అని అంటే ఇంకా ఈ సంపద కూడా నేను భవిష్యత్తులో పొందుతాను, అది కూడా నాకు లభిస్తుంది. పునర్ధనం, పునః ధనం, పునః అంటే మళ్ళీ అన్నట్టు. ఇప్పటిదాకా నేను ఇదంతా సంపాదించాను, అలాగే మళ్ళీ నేను ఇంకా ఎంతో సంపదని, ఎంతో ధనాన్ని మళ్ళీ సంపాదిస్తాను. అంటే ఒక ఆసురీ లక్షణం ఉన్నవాడి దృష్టి, అతడి మనస్సు అంతా ఎక్కడుంది అని అంటే లౌకికమైన సంపద మీద ఉంది. ఇదంతా అశాశ్వతమని తెలుసుకోలేకపోయిన వాళ్ళు ఆ సంపదను చూసుకుంటూ మురిసిపోతారన్నమాట. కాబట్టి ఇటువంటి ఒక సైకాలజీ అనేది ఆసురీ లక్షణం గల వాళ్ళకు ఉంటుంది. దీన్ని మనం ఉదాహరణగా కౌరవులకే అన్వయించి చూస్తే గనక, కౌరవులందరూ కూడా నిజంగా కష్టపడి ఆ రాజ్యాల్ని సంపాదించారా అంటే అస్సలు కాదు. ఒక కపటత్వంతో రాజ్యాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. ఎలా, ఏ కపట బుద్ధితో అనంటే, ధృతరాష్ట్రుడు చేతిలోకి ఆ రాజ్యం వచ్చింది. యాక్చువల్లీ పాండురాజు పాలించవలసిన రాజ్యం అది. పాండురాజు మరణించిన తర్వాత ధృతరాష్ట్రుడి చేతిలోకి వచ్చింది. దాన్ని కౌరవులు లాగేసుకున్నారు. నిజానికి అది పాండవులు పాలించవలసిన రాజ్యం. కానీ కౌరవులు ఏం చేశారు, అసలు వాళ్ళు తమ అన్నలు అన్న విషయాన్నే మర్చిపోయి, వాళ్ళకి అసలు ఒక్క ఊరు కూడా, సూది మొన దూరే అంత చిన్న స్థలం కూడా వాళ్ళకి మేమివ్వము అన్న ఒక కఠినమైన మాట మీద వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఏంటి అనంటే, మాకు ఇంతమంది ఉన్నారు పెద్దవాళ్ళు మా వెనకాల, ధృతరాష్ట్రుడు వాళ్ళ తండ్రి భీష్ముడు, వాళ్ళ గురువులైనటువంటి ద్రోణాచార్య, కృపాచార్యులు, వీళ్ళందరూ మా వెనకాల ఉన్నారు. వాళ్ళందరినీ వీళ్ళేంటి ఒక భయంలో ఉంచుకున్నారు. కౌరవులందరూ కూడా ఆ భయంలో వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా పాండవులను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. భీముడినైతే చిన్నతనంలోనే విషమిచ్చి చంపాలనుకున్నారు, చంపే ప్రయత్నం చేశారు. ఇంకా ఎన్నో రకాలైన చంపించే ప్రయత్నాలు. అంటే మనం నార్మల్ గా మనం వ్యవహారికంగా మాట్లాడుకోవాలంటే మర్డర్స్ అంటాం కదా, మర్డర్ ప్లాన్స్, అలాంటివన్నీ చేసిన వాళ్ళు కౌరవులు. అంటే నేరస్తులు వాళ్ళంతా. సమాజం దృష్టిలో వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే నేరస్తులు, క్రిమినల్స్, అలాంటి ప్రవృత్తి కలిగిన వాళ్ళు. అలాగే పాండవులే కాకుండా ఈ పాండవులు 5గురితో పాటు కుంతీదేవి, ద్రౌపదీదేవి, వీళ్ళిద్దరితో సహా కలిపి లక్క ఇంటికి వాళ్ళని పంపించి ఆ లక్క ఇంటిని కాల్చే ప్రయత్నం చేశారు.
పూర్తిగా వాళ్ళ వంశం అనేదే ఉండకుండా, కుంతీదేవి, ద్రౌపదీదేవి అసలు ఎవ్వరూ మిగలకుండా అందరూ మరణించాలని ఒక పన్నాగాన్ని పన్నారు. అది కూడా ఒక క్రైమే కదా, అది కూడా ఒక నేరమే కదా, ఒక భయంకరమైనటువంటి నేరం అది. ఇవన్నీ కాకుండా ఒక స్త్రీని సభలో అవమానించారు. ఆ స్త్రీ ఎవరు అనంటే యువరాణి, అంతే కదా, ఈ వీళ్ళ అన్నగారుల భార్య, ఒక మహారాణి యువరాణి స్థాయిలో ఉన్నటువంటి స్త్రీనే వీళ్ళు సభాముఖంగా అవమానించారు. ఎన్నో రకాలుగా నోటి మాటలన్నారు, అలాగే భౌతికంగా కూడా ఆమెని హింసించారు, దాడి చేశారు. వాళ్ళు అడవులకు వెళ్ళాక వదిలారా అనంటే సైంధవుడు అనేటువంటి వీళ్ళకు సంబంధించిన వాడే, అతను కూడా ద్రౌపదీదేవి మీద దాడి చేయటానికి ప్రయత్నిస్తాడు. అసలు వాళ్ళు చేయని నేరం అంటూ ఏదైనా ఉందా? మనం ఇప్పటి వరకు చదువుకున్నటువంటి ఆసుర లక్షణాలన్నీ వాళ్ళల్లో స్పష్టంగా కనబడుతున్నాయి. మరి అలాంటి వాళ్ళ చేతిలోకి రాజ్యం వెళితే సామాన్య స్త్రీల పరిస్థితి ఎలా ఉంటుంది? సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది? సాధువులు, సంతులు, మునులు, ఋషులు, కష్టపడి పనిచేసేటువంటి చిన్న చిన్న కుటుంబాలు, వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఆలోచించాలి. కాబట్టి వాళ్ళు ఈ యుద్ధంలో ఓడిపోవాలా లేదా, వాళ్ళు అంతం అవ్వాలా లేదా? అలాంటి వాళ్ళని అసలు ఉపేక్షించరాదు అర్జున. నువ్వు చూస్తున్నటువంటి వారు నీ బంధువులే, కాదనట్లేదు, కానీ నీ బంధువులైనప్పటికీ వారిలోని ప్రవృత్తి అనేది ఎలా ఉంది? ఆసురీ ప్రవృత్తి. అటువంటి వారు ఈ భూమి మీద ఉండాల్సిన అవసరం లేదు. మనం ఎలాగైతే వ్యవసాయం చేసినప్పుడు మంచి పంటని సాగు చేయాలంటే ఏం చేయాలి? మంచి పంటలు విత్తనాలు వేస్తే సరిపోతుందా అంటే కలుపు మొక్కల్ని పీకి వేయాలి. ఆ కలుపు మొక్కల్ని తీసేయకపోతే నువ్వు ఎంత మంచి సీడ్స్, ఎంత మంచి నాణ్యమైన విత్తనాలని నాటినా కూడా అవి కొంచెం పెరగగానే ఈ కలుపు మొక్కలు ఏం చేస్తాయి? తొందరగా పెరిగిపోతాయి కలుపు మొక్కలు, వాటికి అంత టైం పట్టదు. ఏం చేస్తాయి? ఈ మంచి పంటల్ని నాశనం చేసేస్తాయి పూర్తిగా. కాబట్టి ఎలాగైతే కలుపు మొక్కల్ని మనం ఏరి వేస్తామో, తీసివేస్తామో పంట భూమి నుంచి మంచి పంట పండడానికి, ఆ మంచి పంటను రక్షించుకోవడానికి, అలాగే మనుష్యుల్లో కూడా నువ్వు ఒక క్షత్రియుడివి. రైతు ఏం చేస్తాడు? రైతు అంటే పంటల్ని పండించాలి. చెట్లను పీకేస్తున్నాడు అని మనం రైతును అంటామా? చెడ్డ అంటే కీడు చేసే చెట్లని పీకేయాల్సిన బాధ్యత రైతుదే, లేదంటే రైతుకే నష్టం వస్తుంది. అలాగే మనకి పంట దొరకదు కదా, రైతు పండిస్తే మనకు కూడా అన్నం దొరుకుతుంది. కాబట్టి రైతు యొక్క బాధ్యత ఏంటి, కర్తవ్యం ఏంటి? కలుపు మొక్కల్ని తీసేయాలి, మంచి పంటను పండించాలి. నేను తీసేయను, అవి కూడా చెట్లే కదా, అవి కూడా మొక్కలే కదా, అవి కూడా వాటి నుంచి కూడా మనకు ఆక్సిజన్ వస్తుంది కదా, వీటి నుంచి కూడా మనకి ఏదో రకమైన ఒక ఎకోసిస్టమ్, లేదంటే ఒక ఎన్విరాన్మెంట్ అనేది సమతుల్యత పొందుతున్నాం కదా మనము. వీటి వల్ల కూడా వర్షాలు పడుతున్నాయి కదా. హరితహారము అనే పేరుతో కలుపు మొక్కల్ని పెంచితే ఏమవుతుంది? రైతు నష్టపోతాడు, రైతుతో పాటు జనాలు నష్టపోతారు. ఎందుకంటే పంట రాదు కాబట్టి, మనమందరం ఆకలితో చచ్చిపోవాలి. కాబట్టి ఒక రైతు కర్తవ్యం అది కలుపు మొక్కల్ని ఏరివేయటం. ఒక క్షత్రియుడి కర్తవ్యం ఏమిటి మరి? ఇలాంటి కలుపు మొక్కల్ని ఏరివేయటం, అధర్మాత్ముల్ని అంతమొందించటమే క్షత్రియుడి యొక్క కర్తవ్యం. దీన్ని ఏమంటారు? ధర్మం అంటారు. ధర్మ యుద్ధం చేసి వాళ్ళని ఓడిస్తున్నారు వీళ్ళు. అంతేకాని వాళ్ళు ఎప్పుడో నిద్రపోతున్నప్పుడు చంపేస్తున్నారా? లేదంటే వాళ్ళు ఏదో ఆదమర్చిపోయినప్పుడు ఏదైనా ఈ కౌరవులు వేసినట్టు రకరకాలైన పన్నాగాలు పన్ని వాళ్ళని అంతం చేస్తున్నారా? లేదు. ధర్మయుద్ధం. ఇక్కడ ఎవరి ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి, ఒక వ్యూహాలు ఉంటాయి. వాళ్ళు ప్లాన్ చేసుకున్న ప్రకారం యుద్ధం అనేది సాగుతుంది. ఒక నీతి నియమాలు అనేవి కూడా ఉంటాయి, యుద్ధ నీతి అనేవి కూడా, యుద్ధంలో ఉండేటటువంటి నియమాలు కూడా పాటించి చేస్తున్న యుద్ధం ఇది. ఇంత పెద్ద యుద్ధంలో మళ్ళీ నియమాలు తప్పింది ఎవరు అంటే మళ్ళీ కౌరవులే, అంతే కదా. పాండవుల కొడుకులను, ఉప పాండవులను నిద్రపోతూ ఉంటే చిన్నపిల్లలను కూడా చూడకుండా అశ్వత్థామ చేత చంపిస్తారు. కాబట్టి ఇంత పెద్ద ధర్మ యుద్ధంలో కూడా అధర్మాన్ని చేసినటువంటి గొప్ప ఘనులు కౌరవులు. కాబట్టి ఇటువంటి వారిని మనము నిషేధించాలి, నివారించాలి అర్జున అని
ఈ విషయాలన్నీ స్పష్టంగా చెప్తున్నాడు అర్జునుడికి తర్వాత ఒక గిల్టీ ఫీలింగ్ అనేది రాకుండా, నేను చంపిన వారు ఆ చావడానికి అర్హులే అనేటువంటి ఒక పూర్తి కాన్ఫిడెన్స్ తో యుద్ధం చెయ్యాలి కనుక. అండ్ అలాగే ఇవన్నీ కూడా ఈ లక్షణాలు అనేవన్నీ కూడా ప్రతి ఒక్కరిలో కొన్నిగా ఉంటాయి. ఎక్కడో ఒక చోట ఒక అహంకారం అనేది ఉంటుంది సామాన్య మానవుల్లో. మనలో కూడా ఎక్కడో ఇందులో చెప్పినటువంటి కొన్ని లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలి? అవి పెరగకుండా రూట్స్ నుంచి తీసేయాలి. అది కూడా మనము భగవద్గీత నుంచి నేర్చుకోవాల్సిన విషయం. అర్జునుడికి చెప్పినట్టే మనకు కూడా చెప్తున్నాడు కృష్ణుడు. మనలో కూడా అసురుడు ఉంటాడు, ఒక రాక్షసుడు ఉంటాడు, ఒక దేవత ఉంటాడు. మనం ఏం చేయాలి? ఆ ఆసురీ లక్షణాలన్నింటినీ కూడా అణచివేయాలి, అంటే పూర్తిగా తొలగించి వేయాలి భగవంతుడి మీద భక్తితో. సో ఇదంతా కూడా ఒక సైకాలజీ అన్నట్టు. ఆసురి లక్షణాలు ఉన్నటువంటి వాడి సైకాలజీ ఎలా ఉంటుంది అనేటువంటిది కృష్ణుడు స్పష్టంగా ఇచ్చాడు. ఇలా ఆలోచిస్తాడు, ఈ విధంగా ఆలోచిస్తాడని. 14వ శ్లోకం చూడండి. అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ. అసౌ మయా హతః శత్రుః. అసౌ అంటే వీరు అని. వీళ్ళందరూ కూడా మయా హతః నాచే చంపబడ్డారు. అంటే ఈ ఆసురి లక్షణాలు ఉన్న వాళ్ళకి శత్రువులు ఉండకుండా ఉంటారా? ఊరంతా శత్రువులే, దేశమంతా శత్రువులే, లోకమంతా శత్రువులే. మరి ఇలా ఉంటే శత్రువులు లేకుండా ఉంటారా? కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు? ఈ శత్రువులందరూ నాచే చంపబడ్డారు, హతం చేయబడ్డారు. హనిష్యేచ అపరానపి. అపరాన్ అంటే ఇంకొంతమంది కూడా, ఇతరులు కూడా ఎంతో మంది శత్రువులు ఉన్నారు నాకు, వాళ్ళని కూడా నేను చంపివేస్తాను. హనిష్యే, హతం చేస్తాను. ఈశ్వరోహం, నేనే ఈశ్వరుణ్ణి. అహం ఈశ్వరః, అహం భోగి, నేను భోగిని. అంటే నేను ఇదంతా సంపాదించాను కాబట్టి నేనే ఈ సంపదని భోగించడానికి అర్హుణ్ణి. నేను సంపాదించిందంతా కూడా నేనే అనుభవిస్తాను. అహం ఈశ్వరః, అహం భోగి, సిద్ధోహం, అహం సిద్ధః, నేను సిద్ధుడిని. అంటే నాకు అన్ని సిద్ధించాయి, నేను అన్ని పొందాను, నేను ఒక అచీవర్ని. అలాగే సిద్ధ అంటే నేను శక్తివంతుణ్ణి అని కూడా అర్థం. బలవాన్, నేను బలవంతుణ్ణి. సుఖీ, నేను సుఖంగా జీవిస్తాను. సో ఇదంతా సంపాదించాను కాబట్టి నేను సుఖంగా జీవించడానికి అర్హుణ్ణి. ఇదంతా, ఈ సుఖాలన్నింటినీ అనుభవించడానికి నేను అర్హుణ్ణి, ఎందుకంటే నేను బలవంతుణ్ణి, నేనే ఈశ్వరుణ్ణి, నేనే దేవుడిని. ఇంకా దేవుడు ఎవరున్నారు అసలు? ఇటువంటి ఒక అహంకారం, దురహంకారం, దురభిమానం, స్వార్థం, హింసా ప్రవృత్తి, శత్రువులను హతం చేశాను, ఇంకా ఎంతో మంది శత్రువులు ఉన్నారు, వాళ్ళని హతం చేస్తాను, ఇటువంటి ఒక హింసా దృక్పథం అనేది అసురుడిలో ఉంటుంది. ఇంకొన్ని ఆసురి లక్షణాలు కూడా ఉన్నాయి. అలాగే ఆ లక్షణాల వల్ల ఏమవుతుంది అనేది కూడా కృష్ణుడు, దాని పరిణామం అంటే దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇటువంటి గుణాలని మనం తగ్గించుకోకపోతే, వీటన్నింటినీ కూడా మనము నివారించుకోకపోతే దాని పరిణామం, కాన్సిక్వెన్స్ అనేది ఎలా ఉంటుంది, ఈ జన్మలో ఆ తర్వాత జన్మల్లో ఎలా మన గతి అనేది నిర్ణయించబడుతుంది అనేది కూడా కృష్ణుడు ఈ చివరిలో చెప్తూ వస్తూ ఉంటాడు. ఇదమద్యమయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ.
స్వస్తి. పిల్లలు మాత్రం బాగా గ్రాస్ప్ చేయగలుగుతున్నారు. సంతోషం. ఇంకా ఇంకెక్కువ నేర్చుకోవాలి. భగవద్గీతే కాకుండా ఇంకా రామాయణం, సుందరకాండ ఇలాంటివి కూడా ఇంకా నేర్చుకోవాల్సింది నిధి మనకి సముద్రం అంత ఉంది. ఇది మనకి మొదటి మెట్టు. అవును మేడం. చదువుతారు మెల్లిగా చెప్తాను నేను. మీకు తెలిసిన ఇంకా పిల్లలు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని కూడా జాయిన్ చేయండి. నేను మన భారతీ భగవద్గీత శిక్షణ కేంద్రం అని మార్చాను. ఎందుకంటే ఇది ఓన్లీ పారాయణం మాత్రమే చేయట్లేదు కదా, మనము జస్ట్ ఏదో శ్లోకాలు చదువుకుంటూ వెళ్ళిపోవట్లేదు. ప్రతిపదార్థము, దాని అంతరార్థము చెప్పుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నాం ప్రతిరోజు కూడా. కాబట్టి మనము శిక్షణను పొందుతున్నట్టే కదా. నా కోరిక ఏంటంటే ఇక్కడ కొన్ని రోజులు చదువుకొని వెళ్ళిన వాళ్ళు ఎవరైనా తర్వాత వీలు కాకపోయినా మీకు వీలైతే గనుక ఇలానే మీరు స్వచ్ఛందంగా కొన్ని ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేసి, లేదంటే మీ చుట్టూ ఇంటి పక్కల ఉన్న పిల్లవాళ్ళని ఒక 2-3 వచ్చినా చాలు, ఒక్కరు వచ్చినా చాలు. చెప్పాలంటే ఒక్క పిల్లవాడు వచ్చినా, ఒక్క పాప వచ్చినా వాళ్ళకి నేర్పించే విధంగా ఉండాలి. అంత దోషరహితంగా మనం నేర్చుకోగలిగితే అప్పుడు ఇంకా బాగా నేర్పిస్తాం. సో అలా తయారవ్వాలనేది నా కోరిక. మనతో మాత్రమే ఇది ఆగిపోకుండా మన కుటుంబ సభ్యుల్లో పిల్లలైనా, ఎవరో మనకి తెలియని వాళ్ళైనా, మన చుట్టూ ఇంటి పక్కల ఉన్న పిల్లవాళ్ళైనా వాళ్ళకి ఒక అధ్యాయం నేర్పించినా చాలు. సో అంతటి మంచి స్పష్టత అనేది ఈ శ్లోకాల్లో మనము తెచ్చుకోగలిగితే బాగుంటుంది. ఇంకా ఎంతో మందికి నేర్పించేలాగా తయారవ్వాలి. సో నేర్పించాలంటే మనం బాగా నేర్చుకోవాలి. అందుకే అప్పుడప్పుడు పిల్లలకి మీతోనే చెప్పిస్తూ ఉంటాను. ఒకరికి చెప్పించేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా చెప్పాలి, మనం చదివేటప్పుడు ఆ జాగ్రత్త ఉండదు. కొన్నిసార్లు ఓన్లీ ఒక అక్షరమే కదా, ఒక తప్పే కదా పోయింది అని అనిపిస్తుంది. మామూలుగా ప్రతి ఒక్కరికి సహజంగా అలా ఉంటుంది. ఏం కాదులే, ఒక మిస్టేకే కదా, ఏమవుతుంది అన్నట్టు. కానీ ఇంకొకరికి చెప్పించేటప్పుడు మాత్రం అమ్మో ఎక్కడ ఒక చిన్నది కూడా పోకూడదు, ఎందుకంటే మన వల్ల పిల్లలు తప్పు నేర్చుకుంటారేమో అని ఒక జాగ్రత్త ఉంటుంది. అందుకని పిల్లలకి కూడా మీ చేత చదివిస్తున్నాను అప్పుడప్పుడు. మీకు వీలైతే సాయంత్రం పూట కూడా మీరు ఇప్పటికైనా స్టార్ట్ చేయొచ్చు. చెయ్యాలి ఖచ్చితంగా అని చెప్పట్లేదు. మీకు వీలుంటే, సమయం ఉంటే, ఆసక్తి ఉంటే, నేర్చుకోవాలనుకొని ఎవరైనా పిల్లలు ఉంటే గనుక మీరే నేర్పించండి. రోజుకు ఒక శ్లోకమే నేర్పించండి చాలు. లేదంటే గీతకి సంబంధించినటువంటి వేరే శ్లోకాలు కూడా ఉన్నాయి, గీతా మహాత్మ్యం లాంటి చిన్నవి, చిన్న శ్లోకాలు. లేదంటే హనుమాన్ చాలీసా నేర్పించండి, గణేష పంచరత్నం నేర్పించండి. ఇదంతా పరంపరగా కొనసాగుతూ ఉండాలి. అలాగే మనం ఏం న్యూనతగా భావించాల్సిన అవసరం లేదు. మన గురించి మనకేం రాదు కదా, మనం ఇంకొకరికి నేర్పించాలా, అవసరమా అని కూడా ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే మన సనాతన ధర్మంలో ఈ విద్యా వ్యవస్థలో, అంటే మన ఏన్షియంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అలా ఏమీ లేదు. పెద్ద గురువులు ఎవరైతే ఉంటారో, ఆచార్యులు, వాళ్ళు నేర్పిస్తారు విద్యార్థులకి. అలాగే ఆ విద్యార్థులకి జూనియర్స్ ఎవరైతే ఉంటారో ఆ జూనియర్స్ కి బోధించేటువంటి ఒక ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది సీనియర్స్ కి. సో సీనియర్స్ జూనియర్స్ కి టీచింగ్ చేయటం అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు ఎల్కేజీ పిల్లవాడు కూడా నర్సరీ వాడికి బోధించవచ్చు. ఎందుకు? నర్సరీ పిల్లవాడికి తెలియని ఎన్నో విషయాలు ఎల్కేజీ వాడికి తెలిసి ఉంటాయి, ఎన్నో పదాలు తెలిసి ఉంటాయి వాడికి. కాబట్టి ఇటువంటి విద్యా వ్యవస్థ అనేది మనకి ఎప్పటి నుంచో ఉంది. ఒకరికి రాని ఎన్నో విషయాలు మనకు వచ్చినప్పుడు వాళ్ళకి నేర్పించేటువంటి ఒక దృక్పథం మనకు ఉంటే మంచిది, చాలా మంచిది. మనం నాలెడ్జ్ ని షేర్ చేసుకోవాలి, స్ప్రెడ్ చేయాలి, మన దగ్గరే ఉంచుకోకూడదు. అలాగే ఎంత వచ్చినా కూడా మనకి ఏం రాదులే, మనకేం వచ్చలే అన్న న్యూనతా భావం కూడా ఉండొద్దు. కాన్ఫిడెంట్ గా మనము నేర్పించేయాలి. కొన్నిసార్లు కొన్ని తప్పులు పోతాయి, పర్లేదు. ఆ తప్పులు పోయినప్పుడు మనకి ఇంకా రియలైజేషన్ వస్తుంది, అంటే ఇంకా బాగా నేర్చుకోవాలనే పట్టు అప్పుడే వస్తుంది. అలా మనం ఇంకా ఎంతో చేయాల్సింది ఉంది. సో అది చెయ్యాలి అంటే మనం బాగా నేర్చుకోవాలి. ఇంకా మీకు తెలిసిన పిల్లలు ఉంటే జాయిన్ చేయండి. నేను ఒక పాంప్లెట్ లాంటివి తయారు చేస్తున్నాను, దాన్ని కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపించండి.
ఏమో ఎవరికి ఎక్కడి నుంచి ఆసక్తి పుట్టుకొస్తుందో తెలీదు. ఈ గ్రూప్ లో జాయిన్ అయిన వాళ్ళు అందరూ కూడా అసలు కొంతమంది మాత్రమే ఒకరికొకరు పరిచయం, కొంతమంది అసలు ఎక్కడెక్కడి నుంచో ఏ ఊరు నుంచో వచ్చిన వాళ్ళే. సో అందరికీ ఒక కేంద్రం అయింది ఇది ఆసక్తి, కృష్ణానుగ్రహం. అది మనందరినీ కలిపింది. ఇంకేమైనా